హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈరోజు మనం ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఒక ఫ్యామిలీ ట్రిప్ అని చెప్పి ఒక విల్లాకి వెళ్తారు. అయితే వాళ్ళ ఇంట్లో ఒక పెంపుడు చింపాంజీ ఉంటుంది. దానికి అనుకోకుండా వైరస్ ఎక్కి పిచ్చెక్కుతుంది. ఆ డేంజరస్ చింపాంజీ నుండి ఈ అందమైన అమ్మాయిలు ఎలా ఎస్కేప్ అయ్యారు అండ్ అసలు బ్రతికి బయటపడ్డారా లేదా అనేది మిగతా కథ. ప్రైమేట్ మూవీ 2025 లో రిలీజ్ అయిన సర్వైవల్ థ్రిల్లర్. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక ఏ మాత్రం సోది లేకుండా డైరెక్ట్ గా కథలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే మొదటి సీన్ లో మనకు ఒక వెటర్నరీ డాక్టర్ ని చూపిస్తారు. ఇతను బెన్ అనే చింపాంజీకి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇయ్యనికే ఇక్కడికి వచ్చుంటాడు. అయితే గార్డెన్ లో ఉన్న కేజీలో ఆ బెన్ అనే చింపాంజీ ఉంటది. దానికి డాక్టర్ అచికాయలు బుచ్చికాయలు చెప్తూ ఇంజెక్షన్ ఇద్దామని అనుకుంటాడు. కానీ అది ఫుల్ రేజ్తో ఉంటుంది. డాక్టర్ని కేజీ లోపలికి గుంజేసి వాడి మొహం మీద ఉన్న చర్మాన్ని చీల్చి చంపేస్తుంది. కట్ చేస్తే సీను ఒక ఫ్లైట్లో ఓపెన్ అవుతుంది. మనకు మూవీ హీరోయిన్ చూపిస్తారు. ఈమె పేరు లూసీ. ఈమె టెక్సాస్ నుండి వాళ్ళ సొంత ప్లేస్కి వెళ్తుంది. హవాయి అనే ఐలాండ్కి వెళ్తుంటుంది. అయితే వెకేషన్ హాలిడేస్ అని చెప్పి లూసీ తన క్లాస్మేట్ అయిన కేట్ని తీసుకెళ్తుంది. కేట్ మరో తన ఫ్రెండ్ అయిన హన్నాని కూడా ఈ హాలిడేస్కి ఇన్వైట్ చేస్తుంది. ముగ్గురు కలిసి విమానంలో హవాయికి వెళ్తారు. అయితే హన్నాకి ఈ ట్రిప్లో ఇద్దరు కుర్రోళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళతో మన ముగ్గురు అమ్మాయిలు ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. కేట్ ఆ కుర్రోళ్ళ నెంబర్స్ని కూడా తీసుకుంటుంది. కట్ చేస్తే ఫ్లైట్ దిగిన అమ్మాయిలు లూసీ వాళ్ళ విల్లాకి చేరుకుంటారు. ఈ విల్లా సముద్రం ఒడ్డున ఉంటుంది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అయితే మన అమ్మాయిలని పిక్ చేసుకోవడానికి నిక్ అనే అబ్బాయి వచ్చుంటాడు. వీడు లూసీ వాళ్ళ రిలేటివ్ కజిన్. నిక్ని చూసిన మరుక్షణమే హన్నా ఇంప్రెస్ అవుతుంది. ఇంటికి వెళ్ళినాక లూసీ వాళ్ళ తండ్రిని కలుస్తుంది. యాడమ్ చాలా పెద్ద బుక్ రైటరు. ఇతనికి చెవుడు అండ్ మూగ కూడా. పుట్టుకతోనే ఈ డిసబిలిటీ ఉండి ఉంటుంది. కానీ సైన్ లాంగ్వేజ్తో లూసీతో అతను మాట్లాడగలుగుతాడు. అయితే లూసీకి ఒక చెల్లి కూడా ఉంటుంది. తన పేరు ఎరిన్ ఇప్పుడు లూసీ మీద అలుగుతుంది. టెక్సాస్కి వెళ్ళిన లూసీ దాదాపు 1 year తర్వాత ఇప్పుడే ఇంటికి రావడంతో ఎరిన్ కోప్పడుతుంది. సరేలే, ఇప్పుడు వచ్చా కదా, మనం ఇద్దరం ఎంజాయ్ చేద్దామని లూసీ సర్ది చెప్తుంది. అయితే తన కొత్త బుక్ పబ్లిష్ చేయడం కోసమని 2 రోజులు యాడమ్ వేరే స్టేట్కి వెళ్తుండు. అయితే ఇంట్లో ఒంటరిగా ఎరిన్ ఉండకూడదని చెప్పి తోడుగా లూసీ వచ్చింటుంది. అయితే తన తండ్రి 2 days ఇంట్లో ఉండడు కదా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చని తను అనుకొని వెంట ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చింది. ఇక ఇప్పుడు హన్నాకి లూసీ ఒక వింత ఫ్రెండ్ని పరిచయం చేస్తుంది. ఆ ఫ్రెండ్ని చూసిన హన్నా సుస్సు పోసుకుంటుంది. బెన్ అనే చింపాంజీని లూసీ వాళ్ళు పెంచుకుంటుంటారు. లూసీ వాళ్ళ అమ్మ ఒక లింగ్విస్టిక్ ప్రొఫెసర్ అండ్ డాక్టర్. అయితే ఆమె చాలా రకాల జంతువులతో టైం స్పెండ్ చేసి ఉంటుంది. వాటి భాషలని అర్థం చేసుకొని ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్లో ఆమె ఒక చింపాంజీని చేరదీసి ఉంటుంది. దాని పేరే బెన్. తర్వాత బెన్ వీళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా మారిపోయి ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత లూసీ వాళ్ళ అమ్మ క్యాన్సర్తో మరణించి ఉంటుంది. ఇక ఆమె తర్వాత యాడమే బెన్ బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. ఇది బెన్ ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ఈ బెన్ దగ్గర ఒక టాబ్లెట్ ఉంటుంది. అదొక ఎలక్ట్రిక్ డివైస్. దాని హెల్ప్తోనే బెన్ మనుషులతో మాట్లాడగలదు. మెసేజ్ చేయగలదు. కానీ ఎవడైనా కుక్కనో పిల్లినో ఎలుకనో పెంచుకుంటారు, కానీ మీరేంది ఒక కోతిని పెంచుకుంటున్నారని హన్నా అనుమానపడుతుంది. దీనికి మిగతా వాళ్ళు నవ్వుతారు. బెన్ చాలా మంచిది, ఎవరిని ఏం చేయదని అక్క చెల్లెళ్ళు అంటుంటారు. అయితే బెన్ గురించి కేట్కి నిక్కి కూడా ఆల్రెడీ తెలుసు. సో వాళ్ళు పెద్దగా ఆశ్చర్యపోరు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతారు. కానీ మిడ్నైట్ టైంలో ఎందుకో మన హన్నాకి నిద్ర పట్టదు. దాహంగా ఉండటంతో వాటర్ తాగడానికి ఫ్రిడ్జ్ వద్దకు వస్తుంది. అప్పుడే హన్నాని నిక్ కలుస్తాడు. వాడు ఈమెని కిస్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ కిస్ పెట్టాడు. ఆమెకి బదులుగా ఒక సిగరెట్ని ఇస్తాడు. సరే అని చెప్పి హన్నా ఆ సిగరెట్ని స్మోక్ చేస్తుంది. బాల్కనీ నుండి కిందకు చూస్తే అందమైన స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. దాని వద్దకు ఇప్పుడు హన్నా వెళ్ళి టైం స్పెండ్ చేస్తుంది. అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. సడన్గా వెనుకాల చూస్తే బెన్ కనిపిస్తాడు. అది ఎందుకో అలసటగా ఉన్నట్టు కనిపిస్తుంది. నోటి నుండి లాలాజలం కారుతుంటుంది. దీన్ని చూసిన హన్నా భయపడుతుంది. కానీ దాంతో మంచిగా మాట్లాడటానికి తను ట్రై చేస్తుంటుంది. మొదట్లో బెన్ బాగానే ఉంటది, కానీ సడన్ గా కోపంతో ఊగిపోయి హన్నా చేతిని గట్టిగా పట్టుకుంటుంది, లాగేస్తుంది. ఇక ఇప్పుడు హన్నా గట్టిగా అరవడంతో స్పాట్ కి యాడమ్ వస్తాడు. అతను బెన్ని తిడతాడు. సో హన్నాని బెన్ విడుస్తాడు. కొత్త వాళ్ళని చూస్తే బెన్ అలా చేస్తుంది, ఏం టెన్షన్ పడకని యాడమ్ హన్నాకి ధైర్యం చెప్తాడు. సో హన్నా ఇక ఊపిరి పీల్చుకుంటది, ఇంట్లోకి వెళ్ళి పడుకుంటది.
యాడమ్ ఇప్పుడు బెన్ని తిడుతూ గార్డెన్లో ఉన్న కేజ్ వద్దకు తీసుకెళ్తాడు. ఇలా ఇంకోసారి చేస్తే నీకు పనిష్మెంట్ని ఇస్తా అని యాడమ్ బెన్కి వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు బెన్ తన ఒంటికి గాయమైందని సైగ చేసి చెప్తుంది. ఏడుస్తూ బాధపడుతుంది. బెన్ చేతికి రక్తం కారుతుంది. ఒక ముంగిస అడవి నుండి వచ్చి బెన్ చేతిని కొరికి ఉంటుంది. కానీ దాన్ని బెన్ చంపేసి ఉంటుంది. చనిపోయిన ముంగిసని ఇప్పుడు బెన్ యాడమ్కి చూపిస్తుంది. యాడమ్ ఇప్పుడు బెన్ని ఓదారుస్తాడు. రేపు డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేస్తాడు, హాయిగా పడుకో అని యాడమ్ బెన్కి చెప్పి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు మార్నింగే లూసీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. చనిపోయిన ముంగిసని యాడమ్ కూతుళ్ళకు చూపించి మ్యాటర్ మొత్తం చెప్తాడు. బెన్కి ఇప్పుడు ఫీవర్ లాగా ఉంది, నేను డాక్టర్ని రమ్మని చెప్పిన, అండ్ ఈ ముంగిసను కూడా ల్యాబ్ టెస్ట్కి పంపిస్తానని యాడమ్ చెప్తాడు. పైగా నేను 2 డేస్లో వెళ్ళి వస్తాను, జాగ్రత్త, మంచిగా ఎంజాయ్ చేయండి, నేను రిటర్న్ వచ్చినాక ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దామని తండ్రి ఈ ఇద్దరి కూతుళ్ళకు చెప్పి వెళ్తాడు. సరే అని కూతుళ్ళు కూడా బాయ్ చెప్తారు. యాడమ్ వెళ్ళినాక ఇంట్లో సందడి మొదలవుతుంది. ఇక ఫ్రెండ్స్ అందరూ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు చేస్తారు, మందు తాగుతారు, స్మోకింగ్ చేస్తారు, స్విమ్మింగ్ పూల్లో ఈదుతూ ఎంజాయ్ చేస్తారు. అందరూ హ్యాపీగా ఉంటారు. అయితే అందరూ మళ్ళీ రౌండ్ టేబుల్ని వేసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ని ఆడుతారు. లూసీ ఇప్పుడు కేట్ ఫోన్ని తీసుకొని ఫ్లైట్లో కలిసిన కుర్రోళ్ళకి కాల్ చేసి మాట్లాడాలి. సో ఆమె ఇష్టం లేకున్నా ఫ్రెండ్స్ బలవంతం వల్ల కాల్ చేస్తుంది. అయితే కుర్రోళ్ళ నెంబర్స్ కలవవు, కానీ అవైలబుల్గా ఉంటే నా ఇంటికి రండి అని చెప్పి లూసీ వాళ్ళ విల్లా అడ్రస్ని మెసేజ్ చేస్తుంది. ఇక దీంతో లూసీ డేరు కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈమె డేరింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. అయితే సడన్గా ఉన్నట్టుండి కేట్కి ఇప్పుడు వాంతులు అవుతాయి, కడుపు తిప్పుతుంది, హెడ్ఏక్ కూడా వస్తుంది. మందు పడలేదని చెప్పి ఆమెని లూసీ బెడ్రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెడుతుంది. నీలాంటి ఫ్రెండ్ నాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని కేటు లూసీతో చెప్తుంది. తర్వాత అందరూ నిద్రపోతారు. కానీ బాల్కనీలో మాత్రం నిగ్గాడ్ ఇంకా హన్నాలు ఎంజాయ్ చేస్తూ కూర్చుంటారు. వీళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం లూసీ చూస్తుంది. ఆమె డిసప్పాయింట్ అవుతుంది, ఎందుకంటే లూసీ వాళ్ళ నాన్న లూసీని నిక్కిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటాడు. కానీ ఇప్పుడు లూసీ ఈ విజువల్ని చూసి నిక్ని రిజెక్ట్ చేస్తుంది. కట్ చేస్తే మిడ్ నైట్ టైంలో వెటర్నరీ డాక్టర్ లూసీ వాళ్ళ విల్లాకి చేరుకుంటాడు. అయితే అప్పుడే మెల్లిగా తెల్లవారుతుంటది. వెటర్నరీ డాక్టర్ ఇప్పుడు గాయపడిన బెన్కి ఇంజెక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు, కానీ అది కోపంతో ఊగిపోయి వెటర్నరీ డాక్టర్ని చంపేస్తుంది. ఈ సీన్నే మనం స్టార్టింగ్ లో చూసింది. ఇప్పటి నుండి ప్రెసెంట్ స్టోరీ ముందుకు వెళ్తుంది. అయితే అందరు ఫ్రెండ్స్ గాఢ నిద్రలో ఉన్నారు కాబట్టి డాక్టర్ చావుకేక ఎవరికి వినపడదు. 1 గంట తర్వాత ఎందుకో కేట్కి మెలకువ వస్తుంది. హాల్లోకి వెళ్ళి వాటర్ తాగుదామని తను ట్రై చేస్తుంది. రూమ్ చుట్టూ నిశ్శబ్దం అల్లుకుంటుంది. డోర్స్ పెద్దగా ఓపెన్ అయి ఉండటం వల్ల ఫుల్లుగా ఈదురుగాలి వీస్తుంది. డైనింగ్ టేబుల్ మీద టెడ్డీ బేర్ బొమ్మ కనిపిస్తుంది. అయితే ఇది బెన్ ఆడుకోవటానికి యూజ్ చేసే బొమ్మనే, కానీ ఫ్రెండ్స్ తనని ఆట పట్టిస్తున్నారేమో అని చెప్పి కేట్ అనుకుంటుంది. తను తన ఫ్రెండ్స్ని పిలుస్తుంది, కానీ ఎవరు పలకరు మూలుగరు. సడన్గా వెనుక నుండి బెన్ వస్తుంది. దాని ఫేస్ చూస్తే అది చాలా డేంజరస్గా ఉన్నట్టు కనిపిస్తుంది. నోటి నుండి లాలాజలం కారుతూ ఉంటుంది. ఫేస్ మొత్తం తెల్లగా అవుతుంది. చూస్తే దానికి ఏదో ఇన్ఫెక్షన్ సోకినట్టు కనిపిస్తుంది. ఇక అది కేటు మీదకి అటాక్ చేయడానికి వస్తుంది. భయపడిన కేటు ఫాస్ట్గా పరిగెత్తి డోర్స్ని క్లోజ్ చేస్తుంది. అది ఇంకా సైలెంట్గా బాల్కనీ దగ్గరికి వెళ్తుంది. అయితే ఈ కేట్ అరుపులు విన్న లూసీ నిద్ర నుండి లేచి హాల్లోకి వస్తుంది. ఏం జరుగుతుందో చెప్పని తను అడుగుతుంది. ఇక కేటు అసలు మ్యాటర్ని చెప్తుంది. చూస్తుంటే బెన్ వైలెంట్గా రియాక్ట్ అవుతుంది. నా మీద అటాక్ చేయడానికి ట్రై చేసింది, నేను ఫాస్ట్గా గ్యాప్లో ఎస్కేప్ అయినా అని కేట్ చెప్తుంది. ఇక ఇది విన్న లూసీ షాక్ అయిపోతుంది. ఇక ఇప్పుడు లూసీ మెల్లిగా బాల్కనీ వైపు వెళ్ళి బెన్ని మెల్లిగా పిలుస్తుంది. కానీ అక్కడ బెన్ ఉండదు. కానీ టెడ్డీ బేర్ బొమ్మకి రక్తం అంటుకొని ఉంటది. ఆ రక్తం ఎవరిదో కాదు, ఇంజెక్షన్ చేయడానికి వచ్చిన డాక్టర్ది. ఇక దీంతో కేట్ మాటలు నిజమే అని లూసీ నమ్ముతుంది. అయితే వీళ్ళ కాన్వర్జేషన్ని విని ఎరెన్ కూడా కిందకి వస్తుంది. బెన్ ఎప్పుడు ఒకరికి హాని చేయదని తను వాదిస్తుంటది. ఇక ఇప్పుడు సడన్గా స్విమ్మింగ్ పూల్ నుండి హన్నా అరుపులు వినిపిస్తాయి. లూసీ ఏమో చెల్లి ఎరిన్ని పైన రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకొని పడుకో, కిందకి రాకని సలహా ఇస్తుంది. కట్ చేస్తే స్విమ్మింగ్ పూల్ దగ్గర నిక్ మరియు హన్నాలు జలకాలు ఆడుతుంటే బెన్ వచ్చి అటాక్ చేస్తుంది. అయితే సడన్గా అటాక్ ఎందుకు చేస్తుంది, అది సడన్గా ఎందుకు ఇలా వైలెంట్గా రియాక్ట్ అవుతుందో ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు ఇక నిక్ బెన్ని కంట్రోల్ చేయాలని చూస్తాడు, కానీ అది మీదకి వస్తుంటది. ఇక వెనుక నుండి వచ్చిన లూసీ మరియు కేట్లు కూడా భయపడతారు. లూసీ బెన్ని ప్రేమగా పిలుస్తూ కూల్ చేయాలని చూస్తుంది,
కానీ అది మాత్రం కంట్రోల్ అవనే అవ్వదు. దాని చేతికి ముంగిస చేసిన గాయాన్ని చూపిస్తూ బాధపడుతుంది. కానీ ఈ విషయం మనలకి అర్థమే కాదు. ముంగిస కొరకడం వల్ల బెన్కి ఇన్ఫెక్షన్ సోకి ఉంటది. దానివల్ల ఇలా వైలెంట్ గా రియాక్ట్ అవుతుంటది. అయితే ఈ మ్యాటర్ తెలియక మనలు తికమక పడతారు. ఇప్పుడిక మెల్లిగా లూసీ బెన్ని పిలుస్తూ కూల్ చేసే గ్యాప్ లో వెనకాల ఉన్న బ్యాగ్ ని నిక్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఒక తాడు కోసం వెతుకుతాడు. కానీ నిక్ పొరపాటున ఒక బొమ్మని ఆన్ చేస్తాడు. అదేమో సడన్ గా పెద్ద సౌండ్స్ వచ్చేస్తుంది. ఈ సౌండ్స్ కి బెన్ మరింత వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది. దాన్ని ఆఫ్ చేయలేక నిక్ సముద్రం వైపు పడేస్తాడు. ఇప్పుడు మళ్ళీ బెన్ని తాడుతో కట్టాలని నిక్ అనుకుంటాడు. కానీ దీనికి అది ఒప్పుకోదు. ఇప్పుడు ఇక లూసీయే కష్టపడి తాడుని బెన్ మెడకి కడుతుంది. దాన్ని ప్రేమగా హగ్ చేసుకుంటది. మళ్ళీ బెన్ సడన్ గా వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు తనని బంధించిన మ్యాటర్ని రియలైజ్ అవుతుంది. తాడుని తెంపడానికి ట్రై చేస్తుంది. ఈ తాడుతో తనని బంధించిన నిక్ని ఒక తన్ను తంతుంది. వాడేమో ఈ దెబ్బకు ఎగిరి పడతాడు. దీంతో అందరికీ ఒక మ్యాటర్ మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. బెన్ కి ఫుల్ పిచ్చెక్కిందని వాళ్లకు కన్ఫర్మ్ అవుతుంది. వీళ్ళందరూ ఇప్పుడు వెటర్నరీ డాక్టర్ కి కాల్ చేయాలి అనుకుంటారు. కేట్ తన ఫోన్ తో డాక్టర్ కి కాల్ చేస్తే వాడేమో లిఫ్ట్ చేయడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ బెన్ చేతిలో చనిపోయింది కదా. కానీ వాడి ఫోన్ రింగ్ మాత్రం గార్డెన్ నుండి వినిపిస్తుంటది. అంటే బెన్నే డాక్టర్ ని ఏదో చేసి ఉంటదని వీళ్ళకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక సడన్ గా అక్కడికి స్విమ్మింగ్ పూల్ వద్దకు ఎరిన్ వస్తుంది. ఈ పిల్లకి బెన్ సిచ్యువేషన్ తెలియక దాని వద్దకు వెళ్లి ప్యాంపర్ చేస్తుంది. కానీ బంధించిన తాడుని తెంపుకొని బెన్ ఆవేశంతో ఊగిపోతుంది. దగ్గరున్న ఎరిన్ కాల్ని అది కొరికేస్తుంది. దీంతో ఎరిన్ తొడ చర్మం మొత్తం ఊడిపోతుంది. మిగతా ఫ్రెండ్స్ బెన్ అటాక్ నుండి ఎరిన్ ని సేవ్ చేయాలి అనుకుంటారు. కానీ బెన్ రివర్స్ లో ఫ్రెండ్స్ మీదకే అటాక్ చేస్తుంది. వీళ్ళ మీదకి దూకుతుంటది. నిక్ ఇప్పుడే తెలివిగా ఆలోచిస్తాడు. బెన్ నీటిలో ఈదలేదని చెప్పి తనకు గుర్తొచ్చి అందరినీ స్విమ్మింగ్ పూల్లో దూకమంటాడు. సో ఇప్పుడు అందరూ కట్టుకొని స్విమ్మింగ్ పూల్లోకి దూకుతారు. బెన్ మాత్రం స్విమ్ చేయలేదు కాబట్టి అది పైనే నిల్చొని ఉంటది. ఇప్పుడు ఇక ఎరిన్ గాయం వల్ల ఫుల్ బ్లడ్ అంతా పోతుంటది. ఆమె బోరున ఏడుస్తుంది. అందరూ షాక్ అవుతారు. నిక్ ఇప్పుడు తన షర్ట్ ని చించేసి ఎరిన్ గాయానికి కడతాడు. దీంతో బ్లీడింగ్ కాస్త తగ్గుతుంది. ఇంత వైలెంట్ గా మారిన బెన్ని చూసిన లూసీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు ఈ బెన్ను మేం పెంచుకున్న బెన్నేనా అని డౌట్ పడుతుంది. ఎందుకు ఇది ఇలా సడన్ గా బిహేవ్ చేస్తుందని అందరూ అనుమానపడతారు. ఇప్పుడే హన్నా మాట్లాడుతుంది. చింపాంజీలకి రేబీస్ వైరస్ సోకుతుందని నేను ఎక్కడో చదివాను. పక్కా ఆ వైరస్ బెన్కి ఎక్కిందేమో అని తను అంటుంది. ఇది నిజమే అయి ఉండొచ్చని అందరూ అనుకుంటారు. అలా అయితే ర్యాబీస్ వైరస్ ఎరిన్కి కూడా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు కదా అని అందరూ అనుకుంటారు. నీకేమవ్వదు, పక్కనే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తా అని చెల్లికి లూసీ ధైర్యం చెప్తుంది. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో, హెల్ప్ చేస్తారేమో అని అందరూ గట్టిగా ప్లీజ్ హెల్ప్ చేయండి అని అరుస్తారు. కానీ అసలే చీకటి సమయం. ప్లస్ ఈ విల్లా కూడా సిటీ అవుట్స్కట్స్లో ఉంది. ఏ ఒక్కరు ఆ దగ్గరలో కూడా ఉండరు. ఇక ఎవరికి వీళ్ళ అరుపులు వినపడవు. సో ఇక అరిచి ఫ్రెండ్స్ గ్యాంగ్ అలసిపోతారు. అయితే కొద్దిసేపు తర్వాత బెన్ ఆపోజిట్ సైడ్కి వచ్చి నిలబడుతుంది. ఎప్పుడెప్పుడు వీళ్ళు బయటికి వస్తారు, ఎప్పుడెప్పుడు వీళ్ళని అటాక్ చేద్దామని చెప్పి బెన్ కాచుకొని కూర్చుంటది. ఇప్పుడు ఇక నిక్ బుర్రకి మరో బ్రిలియంట్ ఐడియా తడుతుంది. స్విమ్మింగ్ పూల్కి అవతల ఒక లోయ ఉంటుంది. దాని పక్కకు సముద్రం ఉంటుంది. అయితే బెన్ అక్కడ ఎడ్జ్లో నిల్చొని ఉంది కదా, దాన్ని ఒక తోపు తోస్తే అది లోయలో పడి చనిపోతుంది. ఇది నిక్ వేసిన ప్లాన్. ఇప్పుడిక నిక్ అందరి అనుమతి మేరకు పని కానిస్తాడు. ముందుగా వేరే పని చేస్తున్నట్టు నటించి సడన్ గా బెన్ని మాటలో పెట్టి ఒక తోపు తోస్తాడు. అయితే బెన్ను లోయలో పడిపోతుంది. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. నిక్ సాధించాడు అనుకుంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే బెన్ను కింద పడిపోలేదు. ఏదో చెట్టుని పట్టుకొని వేలాడుతుంటది. అయితే ఫాస్ట్ గా అది పైకి వచ్చి వెంటనే నిక్ గడిని లాగుతుంది. నిక్ ఇంకా గ్రిప్ దొరకక కింద పడిపోతాడు. బెన్ నిక్ ని లోయలోకి పడేస్తుంది. నిక్ తల కింద రాయికి తగిలి 2 ముక్కలుగా వేరవుతుంది. వాడు చనిపోతాడు. నిక్ని చంపేసిన బెన్ ఇప్పుడు ఈవిల్ స్మైల్ని ఇస్తుంది. ఈ విజువల్ని చూసిన మిగతా ఫ్రెండ్స్ బుర్ర బ్లాస్ట్ అయిపోతుంది. నిక్ చావుని చూసిన వీళ్లకు మాటలు రావు. షాక్ అయిపోతారు. సిచ్యుయేషన్ సీరియస్గా మారుతుంది. ఇప్పుడు ఇక అందరికీ ఒక మ్యాటర్ క్లియర్గా అర్థమవుతుంది. ఓపికతో ఉండాలి అనుకుంటారు. కానీ ఎరిన్కి గాయమైంది కదా, ఆమె నీటిలో ఎక్కువసేపు ఈదలేకపోతుంటది. పక్కనే ఒడ్డు మీద ఎయిర్ ఫ్లోట్ కనిపిస్తుంది. దాన్ని లూసీ తిరిగి నీటిలోకి తెద్దామని అనుకుంటది. ఎరిన్ ఇప్పుడు కేటు పట్టుకుంటది. లూసీ మెల్లిగా బెన్ కంట్లో పడకుండా ఆ ఎయిర్ ఫ్లోట్ వద్దకు వెళ్తుంది.
కానీ బెన్ ఇప్పుడు మళ్ళీ లూసీని గమనిస్తుంది. ఎయిర్ ఫ్లోట్ ని లూసీ ఫాస్ట్ గా సంపాదించి స్విమ్మింగ్ పూల్ లో పాడేస్తుంది. కానీ ఇంతటితో లూసీ ఊరుకోదు. కింద పడిపోయిన కేట్ మొబైల్ ఫోన్ ని కూడా తను తీసుకోవాలి అనుకుంటది. దీనికోసం మళ్ళీ లూసీ బెన్ ని ప్రేమగా పిలుస్తుంది. కానీ ఈసారి అది ఊరుకోదు. లూసీ మీద అటాక్ చేయాలి అనుకుంటది. అప్పుడే హన్నా పైకి వచ్చి బెన్ ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. దీంతో ఈ గ్యాప్ లో లూసీ కేట్ మొబైల్ ఫోన్ ని సంపాదించి స్విమ్మింగ్ పూల్ లో దూకుతుంది. హన్నా కూడా అర సెకండ్ గ్యాప్ లో స్విమ్మింగ్ పూల్ లో దూకుతుంది. కొద్దిసేపు గ్యాప్ లోనే ఇద్దరు అమ్మాయిలు బెన్ అటాక్ నుండి ఎస్కేప్ అవుతారు. ఇప్పుడు ఇక బెన్ కి ఫుల్ కోపం వస్తుంది. స్విమ్మింగ్ పూల్ లో ఉన్న అమ్మాయిలు దొరికిన కేట్ ఫోన్ తో రీసెంట్ గా చేసిన నెంబర్ కి కాల్ చేస్తారు. కేట్ వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతారు. నా కొడుకులు ఫుల్ గా మందు తాగి ఆ మత్తులోనే ఉంటారు. దీంతో కేట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన సిచ్యువేషన్ కూడా వాళ్ళు చక్కగా వినకుండా కాల్ ని కట్ చేస్తారు. ఇప్పుడు ఇక కేబుల్ వైర్స్ ని పట్టుకుని సడన్ గా బెన్ స్విమ్మింగ్ పూల్ మీద వేలాడుతుంది. స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో హన్నా తల వెంట్రుకలని పీకేస్తుంది. ఈ ఫోర్స్ కి ఆమె తల వెంట్రుకలు ఉన్న కండ లేచి వస్తుంది. దీంతో హన్నా చాలా గాయపడుతుంది. బెన్ మళ్ళీ ఒడ్డుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడిక హన్నాకి ఫుల్ రక్తం కారుతుంటది. ఈ గందరగోళంలో కేట్ మొబైల్ ఫోను నీటిలో పడిపోతుంది. అది పాడవుతుంది. ఇప్పుడిక లూసీ ఒక మాట అంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న బెన్ మన బెన్ కాదని అంటుంది. కట్ చేస్తే ఇప్పుడు మనకు వేరే స్టేట్కి బుక్ పబ్లిష్ చేయడానికి వెళ్ళిన యాడమ్ని చూపిస్తారు. ఇతను తన బుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్కి ఆటోగ్రాఫ్స్ ఇస్తుంటాడు. అయితే ఈ టైంలోనే మేరీ అనే ల్యాబ్ టెక్నీషియన్ ఇతనికి కాల్ చేస్తుంది. బిజీ ఉన్నా అని చెప్పి యాడమ్ కాల్ కట్ చేస్తాడు. అయితే మేరీ ఒక మెసేజ్ని పంపుతుంది. నిన్న మార్నింగ్ మీరు ఇచ్చిన ముంగిస డెడ్ బాడీని టెస్ట్ చేస్తే దానికి రేబీస్ వైరస్ ఇన్ఫెక్షన్ పాజిటివ్ అని తేలింది, జాగ్రత్త అని అందులో చెప్తుంది. అయితే ఈ మెసేజ్ని యాడమ్ చూసి షాక్ అయిపోతాడు. అసలు మా హవాయి సిటీలో ర్యాబీసే లేదు కదా అని అతను తిరిగి మెసేజ్ పంపుతాడు. అవునా, ఏమో మళ్ళీ రీటెస్ట్ చేసి చెప్తాను అని ఆమె అంటుంది. ఇది చూసిన యాడమ్కి బెన్ మీద డౌట్ వస్తుంది. నిన్న నైట్ సడన్ గా హన్నాతో అది వైలెంట్ గా బిహేవ్ చేసిన మ్యాటర్ గుర్తొచ్చి డౌట్ పడతాడు. కొంపదీసి ముంగిస ఇన్ఫెక్షన్ అది కరిచిన బెన్ కి వచ్చిందా ఏందని అతను అనుమాన పడతాడు, టెన్షన్ పడతాడు. మొదట యాడమ్ వెటర్నరీ డాక్టర్ కి కాల్ చేస్తే రెస్పాన్స్ రాదు. సో మళ్ళీ తన కూతురు లూసీకి కాల్ చేస్తాడు. లూసీ ఫోను ఆమె బెడ్రూమ్ లోనే పడి ఉంటది. సో ఆమె లిఫ్ట్ చేయదు ఆబ్వియస్ గా. ఇక యాడమ్ కి టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. కట్ చేస్తే మళ్ళీ మనకు లూసీ గ్యాంగ్ ని చూపిస్తారు. నిక్ ఫోన్ ని నేను ఇంట్లో హాల్ రూమ్ లో చూశాను. అది ఛార్జింగ్ పెట్టుకుని ఉంది. నేను దాన్ని సంపాదిస్తే మనకేమైనా హెల్ప్ దొరకొచ్చా అని లూసీ అంటుంది. అయితే బెన్ స్విమ్మింగ్ పూల్ నుండి వెళ్ళిపోయి చాలా సేపు అయింది కదా, అది తిరిగి రాలేదు. సో గ్యాంగ్ ఏమనుకుంటారు, ర్యాబీస్ ఇన్ఫెక్షన్ బెన్ కి వచ్చి ఒక రోజు అయిపోయింది కదా, అది ఈ పాటికి చనిపోయి ఉంటదని హన్నా అంటుంది. సరే నిక్ ఫోన్ ని తెస్తా అని చెప్పి లూసీ ఒంటరిగా పైకి వెళ్తుంటది. నీకు తోడుగా నేను కూడా వస్తా అని చెప్పి కేట్ అంటుంది. ఇద్దరు కలిసి ఇప్పుడు ఇంట్లోకి వెళ్తారు. సైలెంట్గా హాల్లోకి ఎంటర్ అవుతారు. ఛార్జింగ్ పోర్ట్ దగ్గర నిక్ ఫోను ఛార్జ్ అవుతూ కనిపిస్తుంది. దాన్ని తీసుకునే ప్రాసెస్లో లూసీ పొరపాటున టీవీ రిమోట్ని తొక్కుతుంది. దీంతో టీవీ ఆన్ అయి పెద్ద మ్యూజిక్ ప్లే అవుతుంది. ఆ పెద్ద సౌండ్స్కి బెడ్రూమ్లో ఉన్న బెన్ తిరిగి హాల్లోకి వస్తుంది. ఇక ఫాస్ట్గా దాన్ని కంట పడకుండా ఉందామని చెప్పి కేట్ మరియు లూసీలు క్లోజెట్లో దాక్కుంటారు. క్లోజెట్ నుండి మనిషి వాసనని బెన్ కనిపెడుతుంది. అయితే దగ్గరికి వచ్చి చూస్తే సరిగ్గా విషన్ ఉండదు. సో ఇప్పుడు బెన్ సౌండ్ చేస్తున్న టీవీని దమ్మని పగలగొడుతుంది. మళ్ళీ ఈ సౌండ్ కి కేట్ భయపడుతుంది. పొరపాటున దుస్తులని కింద వేస్తుంది. మళ్ళీ క్లోజెట్ నుండి వీళ్ళ సౌండ్స్ బెన్కి వినిపించి మళ్ళీ అది దగ్గరికి వస్తుంది. లక్కీగా ఇద్దరు సౌండ్ చేయకుండా నోరు మూసుకోవడంతో బెన్ వెనక్కి వెళ్ళిపోతుంది. మెల్లిగా లూసీ ఇంకా కేట్లు బయటికి వస్తారు. నిక్ ఫోన్ ని లూసీ తీసుకుంటది. హాల్లో మాత్రం బెన్ కనిపించదు. అయితే నిక్ ఫోన్ సడన్ గా ఇప్పుడు మోగుతుంది. ఆ సౌండ్ కి బెన్ తిరిగి వస్తుంది. అది ఎక్కడికో వెళ్ళలేదు. మూలన దాక్కొని ఈ ఇద్దరు అమ్మాయిలు ఎప్పుడు బయటికి వస్తారో అని ఎదురు చూస్తూ ఉంటది. ఇప్పుడు ఇక తన ఎలక్ట్రానిక్ డివైస్తో బెన్ మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. లూసీ బ్యాడ్, లూసీ బ్యాడ్, లూసీ డెడ్ అనే పదాలని స్పీకర్ ద్వారా బెన్ను మోగిస్తుంది. అది మెల్లిగా ముందుకు వస్తూ ఈ ఇద్దరు అమ్మాయిల మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఫాస్ట్ గా ఇద్దరు బయటికి పరిగెత్తి డోర్స్ ని క్లోజ్ చేస్తారు. బెన్ డోర్ ని అన్లాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అదేంటి, కోతికి ఎలా తెలుసు డోర్స్ ని అన్లాక్ చేయడం అని మనం షాక్ అవ్వచ్చు. కానీ దానికి రోజు అలవాటే కదా ఆ ఇంట్లో ఉండటం. సో డోర్స్ ని ఎలా ఓపెన్ చేయాలో కూడా దానికి తెలిసి ఉంటది. ఇప్పటిక బెన్ అన్లాక్ చేస్తుంటే సైమిల్టేనియస్ గా కేటు డోర్ ని లాక్ చేస్తుంటది. సో ఇప్పటిక బెన్ నిరాశతో హాల్లో
హాల్లోకి వెళ్తుంది. అయితే కాసేపు ఆగిన బెన్ ఫాస్ట్గా పరిగెత్తుతూ వచ్చి డోర్స్ని దడేలని బద్దలు కొడుతుంది. ఇక ఈ దెబ్బతో కేట్కి ఇంకా లూసీలకి గాయాలవుతాయి. గ్లాస్ డోరు బ్రేక్ అవడంతో గాజు ముక్కలని బాడీకి గుచ్చుకుంటాయి. ఇప్పుడిక ప్రాణభయంతో కేట్ మరియు లూసీలు పరిగెడతారు. అయితే ముందు మాత్రం లూసీ వెళ్తుంటది, కానీ కేటు మెట్లు జారిపోయి కింద పడుతుంది. సో తను బెన్ చేతికి దొరికిపోతుంది. ఇప్పటిక బెన్ పెద్ద రాయితో కేట్ తల పగలగొడుతుంది. తను చనిపోతుంది. లూసీ కేట్ని కాపాడాలని ఎంతో ట్రై చేస్తుంది, కానీ బెన్ రివర్స్లో లూసీ మీదకే అటాక్ చేస్తుంది. ఇప్పటిక సిచ్యువేషన్ అర్థం చేసుకొని హన్నా స్విమ్మింగ్ పూల్ నుండి బయటికి వస్తుంది. లూసీ మీద పడిన బెన్ మెడకి హన్నా తాడుని కడుతుంది. బిగ్గరగా గుంజుతూ వెనక్కి లాగుతుంది. దీంతో లూసీని బెన్ విడుస్తుంది. ఇప్పటిక లూసీ మరియు హన్నాలు మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో దూకి ఆ తాడుని గట్టిగా గుంజుతారు. ఈ ఫోర్స్ వల్ల బెన్ స్విమ్మింగ్ పూల్లో పడితే అది చనిపోతుంది కదా అని వీళ్ళ ప్లాన్. కానీ ఎంత ట్రై చేసినా బెన్ బలం ముందు ఈ అమ్మాయిల బలం దేనికి పనికిరాదు. ఇప్పటిక బెన్ కోపంతో ఆ స్పాట్ నుండి ఇంట్లోకి వెళ్తుంది. షిట్, ప్లాన్ ఫెయిల్ అయిందే అని ఇద్దరు అమ్మాయిలు అనుకుంటారు. కట్ చేస్తే ఇప్పుడు మనకు ఆడమ్ని చూపిస్తారు. ఇతను ఎంత ట్రై చేసినా కూడా, ఎన్నిసార్లు కాల్స్ చేసినా కూడా కూతురు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి టెన్షన్ పడతాడు. వెంటనే పార్టీ నుండి ఇంటికి స్టార్ట్ అవుతాడు. అయితే మళ్ళీ సీన్ షిఫ్ట్ అయి లూసీ వాళ్ళ విల్లాని చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో అమ్మాయిలు ఫ్లైట్లో కలిసిన కుర్రోళ్ళు వచ్చుంటారు. లూసీ కాల్లో చెప్పిన అడ్రస్ని తెలుసుకొని వీళ్ళు ఇక్కడికి వచ్చుంటారు. అయితే అమ్మాయిలతో ఎంజాయ్ చేద్దామని పాపం ఈ కుర్రోళ్ళు ఇప్పుడు డేంజర్లో ఇరుక్కుంటారు. లోపలికి వెళ్ళినాక అంతా సైలెంట్గా చీకటి ఉంటది. కుర్రోళ్ళు ముందుగా అమ్మాయిల పేర్లని పిలుస్తారు, కానీ ఎవరు పలకరు, మూలుగరు. ముందుగా ఒక అబ్బాయి బెడ్రూమ్లో వెతకడానికి వెళ్తాడు, కానీ అక్కడికి బెన్ వచ్చి ఆ అబ్బాయిని చంపేస్తుంది. ఈ సీన్ చూడడానికి చాలా గోరిగా భయంకరంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ బెన్ హాల్లోకి వస్తుంది. ఇప్పుడిక మరో అబ్బాయి ఉంటాడు కదా, వాడు బాల్కనీ నుండి స్విమ్మింగ్ పూల్ వైపు చూస్తాడు. అక్కడ ఉన్న మన అమ్మాయిలని వాడు చూసి పలకరిస్తాడు. ఇప్పుడు అమ్మాయిలు వీడిని చూసి షాక్ అవుతారు. అరే అరే అరవకురా, మెల్లిగా మాట్లాడు, వెంటనే స్విమ్మింగ్ పూల్లో దూకు, లేకుంటే చస్తావురా అని అమ్మాయిలు ఎంత చెప్తున్నా వీడు మాత్రం వినడు. ఇప్పుడిక బెన్ స్పాట్కి వస్తుంది. దీన్ని చూసిన కుర్రోడి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బెన్ను ఒళ్ళంతా రక్తంతో తడిసి ఉండటంతో ఈ కుర్రోడి ప్యాంటు తడిసిపోతుంది. ఇప్పుడిక బెన్ కుర్రోడిని అటాక్ చేస్తుంది. అయితే కాసేపు ఈ కుర్రోడు కూడా పార తీసుకొని బాగానే ఫైట్ చేస్తాడు. ఈ గ్యాప్ లో హన్నా బుర్రకి ఒక ఐడియా తడుతుంది. బెన్ ఫైట్లో ఉంది కాబట్టి అది తనని పట్టించుకోదని చెప్పి ఫాస్ట్గా ఇంట్లోకి దూరి అక్కడ తన మొబైల్ ఫోన్ని ఇంకా కార్ కీస్ని తీసుకొని ఫాస్ట్గా బయటికి పరిగెడుతుంది. అక్కడున్న తన కారులోకి ఎక్కి స్టార్ట్ చేస్తుంది, కానీ ఈ బండి స్టార్ట్ అవ్వదు. యాక్చువల్గా ఇప్పుడు హన్నా ఎక్కిన కారు అమ్మాయిలది కాదు, ఇందాక ఇంట్లోకి వచ్చి చనిపోయిన కుర్రాళ్ళది. ఇప్పుడు ఇక పక్కనే ఉన్న తన కారులోకి హన్నా ఎక్కడానికి ట్రై చేస్తుంది, కానీ అప్పటికే లేట్ అవడంతో బెన్ను స్పాట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక హన్నా పోలీసులకి కాల్ చేసి కంప్లైంట్ ని ఇస్తుంది, కానీ వాళ్ళు తన అడ్రస్ ని అడిగితే తను సరిగ్గా చెప్పలేకపోతుంది. ఇక ఈ గ్యాప్ లో బెన్ కుర్రోళ్ళ కార్ కీస్ ని తీసుకొస్తుంది. దాంతో కార్ డోర్స్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. బెన్ డోర్స్ ని అన్లాక్ చేసే కొద్దీ లోపల కూర్చున్న హన్నా వాటిని క్లోజ్ చేస్తూ ఉంటది, లాక్ చేస్తూ ఉంటది. ఇప్పటిక బెన్ తెలివిగా ఆలోచించి వెనకాల డిక్కీని ఓపెన్ చేస్తుంది. ఇక దీంతో హన్నా బెన్ చేతులకి దొరికిపోతుంది. బెన్ ఇప్పుడు కారులోకి దూరి హన్నాని అతి కిరాతకంగా క్రూరంగా చంపేస్తుంది. తర్వాత మనకు స్విమ్మింగ్ పూల్లో ఉన్న లూసీ మరియు ఎరిన్లని చూపిస్తారు. బెన్ సైలెంట్ అయిపోయి చాలాసేపు అయిందని చెప్పి లూసీ మెల్లిగా స్విమ్మింగ్ పూల్ నుండి బయటికి వస్తుంది. మెల్లిగా సౌండ్స్ చేయకుండా హాల్ వరకు వెళ్తుంది. అయితే అక్కడ పగిలిన గాజు ముక్కలు ఉన్నాయి కదా, లూసీ వాటి మీద కాలు పెట్టడంతో అవి గుచ్చుకొని నొప్పెడుతుంది. దీంతో లూసీ అరుస్తుంది. ఆ అరుపులకి బెన్ తిరిగొస్తుంది. ముందుకు వచ్చి తనని చంపేయాలి అనుకుంటది, కానీ అప్పుడే ఇంటికి లూసీ తండ్రి అయిన యాడమ్ వస్తాడు. అతను టెన్షన్తో ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. అయితే యాడమ్ కార్ సౌండ్ ని విన్న బెన్ ఇంట్లోకి వెళ్తుంది. యాడమ్ కి సౌండ్ వినిపించదు కదా, సో బెన్ రాకని అతను గమనించలేడు. యాడమ్ కి ఇంట్లో అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. బెడ్రూమ్ లో పిల్లలు హాయిగా పడుకుంటారేమో అని అతను అనుకుంటాడు. ఇప్పుడిక వెనకాల నుండి బెన్ వచ్చి అతన్ని అటాక్ చేయబోయే టైంలోనే స్పాట్ కి లూసీ వచ్చి బెన్ ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. సో మళ్ళీ బెన్ ఇప్పుడు లూసీ వెంట పడుతుంది. లూసీ ఎస్కేప్ అవడం కోసం బెడ్ కింద దాక్కోవడానికి ట్రై చేస్తుంది, కానీ బెన్ను వదలదు. కాలు పట్టుకొని లాగుతుంది. ఇప్పటిక బెన్ను లూసీ గుండెల మీద పిడిగుద్దులు గుద్దుతుంది.
ఈ గ్యాప్ లో యాడమ్ బెడ్రూమ్స్ కి వెళ్లి చెక్ చేస్తాడు. అతను లోపల కుర్రాడి డెడ్ బాడీని చూసి షాక్ అయిపోతాడు. మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ ఏదో ప్రమాదం ఉందని చెప్పి అతను కన్ఫర్మ్ చేసుకుంటాడు. కింద ఉన్న బెడ్రూమ్ లో బెడ్ కిందకి వెళ్ళి లూసీ ఎస్కేప్ అవ్వాలి అనుకుంటది. కానీ బెన్ ఆమె కాలిని పట్టుకొని బయటికి లాగుతుంది. ఇక లూసీని బెన్ కుక్కను కొట్టినట్టు కొడుతుంది. దీంతో లూసీ అన్కాన్షియస్ అవుతుంటది. నేను నీ లూసీని అంటూ లూసీ బెన్ కి చెప్తుంటది. స్లోగా బెన్ కంట్రోల్ అయి కామ్ అవుతుంది. అది మంచిగా అయిందని మనం అనుకుంటాం. కానీ లూసీ ఇక్కడే పప్పులో కాలు వేస్తుంది. బెన్ సడన్ గా లూసీ హ్యాండ్ ని పట్టుకుని ఎముకలని విడుస్తుంది. ఇక స్పాట్ కి ఎరిన్ వస్తుంది. హే మా అక్కను వదులు, లేకుంటే నిన్ను చంపేస్తా అని బెన్ మీదకి అరుస్తుంది. ఇక బెన్ మళ్ళీ ఎరిన్ వెంట పడుతుంది. లూసీ ఏమో వసే ఎందుకే ఇక్కడికి వచ్చావు, పారిపో అని అరుస్తుంది. ఇక బెన్ ఎరిన్ ని చేస్తుంది. లూసీ ఏమో బెన్ వెంట పడుతుంది. తన చెల్లిని అటాక్ చేస్తున్న బెన్ మీద లూసీ పడి ఫైట్ చేస్తుంది. ఇక బెన్ కి ఇంకా లూసీకి మధ్య పెద్ద పోరాటం జరుగుతుంది. బెన్ చాలా బలంగా ఉండటంతో లూసీ గెలవలేదు. ఇలా కాసేపు ఫైట్ తర్వాత అక్కడికి యాడమ్ వస్తాడు. హై పిచ్ సౌండ్ చేసే విసిల్ ని ఊదుతాడు. ఈ సౌండ్ కి బెన్ ఆగిపోతుంది. స్టాచ్యూ లాగా నిల్చుంటది. కానీ మళ్ళీ అది యాడమ్ ని అటాక్ చేస్తుంది. యాడమ్ కూడా చేతికి దొరికిన రాడ్ తో బెన్ మీద విరుచుకు పడతాడు. బెన్ యాడమ్ ని కూడా కింద పడేసి రాక్కుతుంది. కాలుని కొరుకుతుంది. మా నాన్నని చంపేయాలని చూస్తావా అంటూ లూసీ ఇప్పుడు బెన్ ని కొడుతుంటది. మళ్ళీ అది కోపంతో లూసీ మీదకి రావడం, మళ్ళీ యాడమ్ అడ్డుపడటం, ఇలా కాసేపు ప్రాసెస్ కొనసాగుతుంది. ఇక యాడమ్ మీద బెన్ ఫైనల్ గా ఎక్కేసి గుండెల మీద గుద్దుతుంది. ఇక యాడమ్ చేతికి దొరికిన మందు సీసాతో బెన్ తల పగలగొడతాడు. దాన్ని బెన్ గుండెలో గుచ్చుతాడు. బెన్ చనిపోతుంది. ఇక యాడమ్ తన కూతుర్లని దగ్గర తీసుకొని హగ్ చేసుకుంటాడు. అప్పుడే మళ్ళీ బెన్ కొన ఊపిరితో ఉండి పైకి లేస్తుంది. అది మళ్ళీ ఫ్యామిలీ మీదకి దూసుకొస్తుంటది. కానీ లూసీ ఇది ముందుగానే గమనించి తండ్రిని ఇంకా చెల్లిని పక్కకు తోస్తుంది. సో బెన్ ఇప్పుడు లూసీ మీదకి దూసుకొస్తుంటది. బాల్కనీ నుండి లూసీ మరియు బెన్లు కింద పడిపోతారు. కానీ పడిపోతున్న లూసీ చేతుల్ని యాడమ్ గట్టిగా పట్టుకుంటాడు. ఆమెని పైకి లాగుతాడు. మొత్తానికి లూసీని వాళ్ళ ఫాదరు సేవ్ చేయగలుగుతాడు. బెన్ మాత్రం కింద పడిపోయి గుణపం గుండెల్లో గుచ్చుకొని చనిపోతుంది. మొత్తానికి యాడమ్ ఫ్యామిలీ రేబీస్ వైరస్ ఎక్కిన మాన్స్టర్ బెన్ నుండి ఎస్కేప్ అవుతుంది. కట్ చేస్తే ఇన్ఫెక్షన్ సోకిన ఎరిన్ ని అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలిస్తారు. నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళి తప్పు చేసినా అని యాడమ్ సారీ చెప్తాడు. పర్లేదు నాన్న, నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా అని కూతుళ్ళిద్దరూ చెప్తారు. యాడమ్ ఇంకా లూసీలు ఎరిన్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. పోలీసులు క్రైమ్ స్పాట్ కి వచ్చి డెడ్ బాడీలని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పోలీసులకి ఇప్పుడు బెన్ ట్యాబ్ దొరుకుతుంది. అందులోంచి లూసీ బ్యాడ్, లూసీ డెడ్ అనే బెన్ రికార్డింగ్ మాటలు వినిపిస్తాయి. ఇది విన్న లూసీ షాక్ అయిపోతుంది. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే మనకు ఈ మూవీ సీక్వెల్ సెకండ్ పార్ట్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది.